పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు నుంచి ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వరకు ముఖ్యంగా మనం చూసుకుంటే జనసేనానిగా ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు తనని తాను మలుచుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఎంతోమంది గుండెల్లో ఆయన దేవుడిలా కొలువైపోయారు. అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత అసలు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎంగా అలాగే అనేక శాఖలకు సంబంధించి ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ముఖ్యంగా ఆయన పవర్ స్టార్ అని పిలువబడేటువంటి ఆ టైటిల్ వచ్చినటువంటి ఇండస్ట్రీ నుంచి ఆయనకి చాలా మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా రీసెంట్గా వచ్చినటువంటి చాలా సినిమాలకు సంబంధించి అసలు ఏ సినిమా ఈవెంట్ అయినా జరగనివ్వండి, కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన మాత్రం రావాల్సిందే. అది ఆయన స్థాయి. ముఖ్యంగా ఆయన పేరు చెప్పుకుని కనీసం ఆయన పేరు ఏదో రకంగా పలికితే చాలు సినిమాలో అక్కడ దానికి వచ్చే వైబ్స్ కావచ్చు, దానికి వచ్చే రికార్డులు కావచ్చు, ఒక లెక్కలో ఉంటాయి. అయితే రీసెంట్గా కొన్ని ప్రెస్ మీట్లలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారు గెలిచినటువంటి 21 సీట్ల గురించి, లేదా పవన్ కళ్యాణ్ గారు 21కి 21 100% స్ట్రైక్ రేటుతో గెలిచినటువంటి దాని గురించి ప్రతి ఒక్కరు అటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ దాని గురించి మాట్లాడుకుంటుంటే కొంతమంది సినిమాకి సంబంధించిన క్రిటిక్స్ కావచ్చు, సినిమా జర్నలిస్టులు కావచ్చు, వీళ్ళు కూడా దానికి తగ్గట్టుగానే క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావనకు వస్తే అక్కడ ఆ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ హై లెవెల్లో వెళ్తున్నాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి పేరే ఒక బ్రాండ్. సో ఆయన పేరుతో ఏది మాట్లాడినా సరే సోషల్ మీడియాలో దాన్ని విపరీతంగా చూసేటువంటి జనాలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ఆయనని అంటే నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్క 100 మందిలో మినిమం ఒక 90 మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉంటారు. ఆయనకి ప్రత్యేకంగా ఆయన ఫ్యాన్స్ అనేవాళ్ళు కొంతమంది ఉంటే అందరి హీరోల అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తారు. అందరి రాజకీయ పార్టీల్లో కూడా ఆయనకు అభిమానులు ఉంటారు. రాజకీయాల్లో నాయకులుగా ఉన్న వాళ్ళకి ఆయన అభిమానులే, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అభిమానులే, బయట ఉన్న సాధారణ ప్రజలకు కూడా పవన్ కళ్యాణ్ గారు అభిమానులే. కానీ ఇప్పుడు ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఒకటే మాట, మా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా మేము అని చెప్పి చాలా గర్వంగా సినిమా ఇండస్ట్రీ చెప్పుకుంటుంది. ముఖ్యంగా నిన్న ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా అనేక శాఖలకు సంబంధించి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇప్పుడు డిప్యూటీ సీఎం తాలూకా మేము అని చెప్పి చాలా గర్వంగా కాలర్ ఎగరేసుకుని మరి చాలామంది మాట్లాడుతున్నారు. ఏదేమైనా గతంలో లేనటువంటి విధంగా, గతంలో ఎవరికి దక్కనటువంటి విధంగా సినిమా ఇండస్ట్రీ నుంచి అద్భుతమైనటువంటి స్పందన పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది. చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి హీరోయిన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారి స్థాయిని చూసి, పవన్ కళ్యాణ్ గారి యొక్క స్టార్డమ్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా తుఫాన్ అని చెప్పి మోదీ గారు చెప్పిన తర్వాత నుంచి కూడా అంటే అసలు ఎవరి పవన్ కళ్యాణ్ అనే స్థాయి నుంచి చాలామందికి అసలు పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కూడా చాలామందికి పెరిగింది. ముఖ్యంగా రీసెంట్గా తమిళ్లో చాలామంది హీరోస్ కావచ్చు, వాళ్ళు తెలుగులో వచ్చిన సినిమాస్కి సంబంధించిన ప్రమోషన్స్లో కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా కమల్ హాసన్ గారు కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆయన కూడా కలిపేసిన తర్వాత కూడా ఒక రాజకీయ పార్టీని ఇంతలా ఎదుగుదలను చూసినటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూసి మై డియర్ బ్రదర్, నువ్వు అందుకున్న విజయం మామూలు విజయం కాదు అని చెప్పి చెప్పడం కానీ, రజనీకాంత్ గారు లాంటి వాళ్ళు అభినందించడం కానీ, ఇంకా తమిళ, కన్నడ, మలయాళం, హిందీకి సంబంధించిన వాళ్ళు, అనేక భాషలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని తమ విజయంగా భావిస్తూ, ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ గారి విజయం కన్నా ఒక నిజాయితీ పరుడు రాజకీయాల్లో ఎదుగుతున్న తీరుకు నిదర్శనంగా, దానికి వచ్చిన విజయంగా చాలామంది తీసుకుంటున్నారు. చాలామంది సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని ఆయా పార్టీలు పెట్టి ప్రజలకు ఏదో రకంగా సేవ చేయాలనుకున్న వారు, కానీ వాళ్ళకి అనేక ఒత్తిళ్ళు, అనేక స్ట్రగుల్స్, ఆర్థికంగా పార్టీని సిన్సియర్గా నడపలేమని పరిస్థితులు వాళ్ళు చూసి, ముఖ్యంగా రజనీకాంత్ గారు లాంటి వాళ్ళు కూడా రాజకీయాలని మనం ఇంకా వద్దు అని చెప్పి వదులుకున్నారు. అమితాబ్ బచ్చన్ గారు లాంటి వ్యక్తులు కూడా అంటే రాజకీయంగా మనకు వద్దు అని చెప్పి వదిలేసుకున్నారు. అనేక మంది, చాలామంది, వీళ్ళందరూ కూడా ముఖ్యంగా రీసెంట్గా కన్నడ సూపర్ స్టార్ అయినటువంటి కిచ్చా సందీప్ గారు కావచ్చు, ఉపేంద్ర గారు కావచ్చు, ఆయన గెలిచిన తీరుని
వర్ణిస్తూ చాలా గ్రేట్ ఆయన. అంటే ఒక సిన్సియర్‌గా ఒక రాజకీయ పార్టీ నడపటం ఒక ఎత్తైతే, ఒక అంత 10 సంవత్సరాల పాటు ఆయన స్ట్రగుల్స్‌లో ఏ అండా దండా లేకుండా, అంటే ఆర్థికంగా అనేక ఇబ్బందులొచ్చినా సరే, ఆయన సిన్సియర్‌గా, నిజాయితీగా పార్టీ కోసం తన సొంత డబ్బుల్ని, తన ఆస్తుల్ని కరిగించుకుని మరి పార్టీని నడిపిన తీరు చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారి గెలుపు చాలా మందికి ఉత్తేజాన్నిచ్చింది. చాలా మందికి ఒక ఆశను పుట్టించింది. సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది సేవ చేద్దాం అనుకునే వాళ్ళకి ఒక దిక్చూచిగా పవన్ కళ్యాణ్ గారు కనిపించారు. ఒక టార్చ్ బేరర్‌గా పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారు. ఇలా చేస్తే రాజకీయాల్లో మనం గెలవచ్చు, ఇలా చేస్తే మనం అనుకున్న స్థాయికి వెళ్ళొచ్చు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించి, నిజాయితీగా నిలబడి చూపించినటువంటి వ్యక్తి ద వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పొచ్చు. అంటే చాలామంది చాలా సార్లు చాలా సినిమాల నుంచి, చాలా సినిమా ఇండస్ట్రీస్ నుంచి రాజకీయాల్లో వచ్చారు, కాదనట్లా. కొంతమంది సక్సెస్ అయ్యారు. ఎన్టీఆర్ గారు కావచ్చు, ఎంజీఆర్ గారు కావచ్చు, అనేక మంది. కానీ నిజాయితీగా అసల ఎక్కడ అవినీతికి సంబంధించిన తావు లేకుండా చాలా జాగ్రత్తగా ఒక కన్‌స్ట్రక్టివ్ పాలిటిక్స్‌ని చెయ్యాలి అన్న ఉద్దేశంతో నిలబడి, చాలా ఒడిదుడుకులు వచ్చినా సరే ఆయన తట్టుకుని, ఆర్థికంగా ఇబ్బందులొచ్చినా సరే తట్టుకుని, ఫ్యామిలీని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా తట్టుకుని, మళ్ళీ అదే కుటుంబంలో వాళ్ళ అన్నయ్య గారు పార్టీ పెట్టి పక్కకు వెళ్ళిపోయినా కూడా దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఒక సాహసంగా ఆయన తీసుకొచ్చిన తీరు చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఒక్క మెట్టు దూరంలో ఉన్నారు. చాలామంది ఆశగా ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి ఎప్పుడవుతారు అని. దానికి ఒకే ఒక్క పదం, ఉప ముఖ్యమంత్రి నుంచి ఉపా తీసేస్తే ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన స్థాయి ఏంటి అని చూపించుకోవడం కోసం ఒక అద్భుతమైనటువంటి శాఖలను ఎంచుకుని, ఆ శాఖల యొక్క పనితీరుని ప్రజలకి తెలియపరుస్తూ, దాంట్లో ఆయనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుని, తద్వారా శాఖల మీద అవగాహన తెచ్చుకుంటూ, పరిపాలన మీద అవగాహన తెచ్చుకుంటూ, నెక్స్ట్ సారికి దూసుకొస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఇండస్ట్రీ నుంచి చెప్పాలంటే, తెలుగు సినిమా కాదు, భారతీయ సినిమా ఇండస్ట్రీ నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. అందరూ కూడా అభినందనలు తెలుపుతున్నారు. ఆ పేరు యూజ్ చేసుకుని చాలామంది ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. ఆయన పేరుని యూజ్ చేసుకుని చాలామంది బిజినెస్ చేసుకుంటున్నారు. ఆయన పేరుతో కనీసం సినిమాలో ఒక పాట గాని, ఒక మాట గాని, ఒక డైలాగ్ గాని పెట్టుకునే స్థాయి నుంచి, ఆయన పేరుంటే చాలు సినిమా హిట్ అవుతుంది అనుకునే స్థాయికి, ఆయన పేరు పలికితే చాలు ఆ సినిమాకి ప్రమోషన్ వస్తుందనే స్థాయి నుంచి ఇంకా 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 ఎంతో ఎదుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి బ్రాండ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గారి తాలూకా సినిమా ఇండస్ట్రీ అని చెప్పుకోవడానికి చాలామంది గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఏదేమైనా ఈ స్థాయికి, ఈ నిజాయితీకి పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్.